హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ కేరళ లైఫ్. ఇదొచ్చేసి ఇంకా మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాననమాట. లంచ్ బాక్సులకి పిల్లలకి ఎలాగా చేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను. ప్రాన్స్ బిర్యానీ చేద్దామని చెప్పి చూపిస్తున్నాననమాట. ఇంకా అన్నీ చేసి పెట్టుకున్నాను. అవన్నీ ఒకసారి చూపించేస్తున్నాను. ఇవైతే నేను ఇంటికాడ నుంచి సరుకులు ఇవి బిర్యానీ సరుకులు అవన్నీ తెచ్చుకుంటాను. ఒకసారి అవి కూడా చూపిస్తున్నాననమాట. ఇంకా ఇక్కడైతే దొరుకుతాయి. స్పైసెస్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొన్ని మరాఠీ ఒకటి దొరకదు. కర్మాయి కొంచెం దొరుకుతాయి. దొరికినయే దొరుకుతాయి తప్ప, మనకి అన్ని రకాలు దొరికినట్టు ఇక్కడ దొరకవనమాట. అందుకని ఇంటికాడ నుంచే తెచ్చుకుంటాం మాక్సిమం. అక్కడి నుంచి అన్నీ తెచ్చుకుంటాం మేము ఇంటికెళ్ళినప్పుడల్లా. ఎళ్ళేటప్పుడు బానే ఉంటది. వచ్చేటప్పుడు మాత్రం చాలా లగేజ్ ఉంటది మాకు ఇంటికెళ్ళినప్పుడు, ఆంధ్ర వెళ్ళినప్పుడు. ఇంక ఇవన్నీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాననమాట. ఇంకా అవసరమైనప్పుడు తీసుకొనేసుకుంటాననమాట. ఇంకా ఇలాగా చేస్తా ఉంటాము. ఇంకా బిర్యానీ మొదలుపెట్టేద్దాం. ప్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తానని చెప్పేసి ఒకసారి చూడండి మీరు కూడాని. చాలా బావుంది. మా హస్బెండ్ కూడా చెప్పారు. "చాలా బావుంది. చాలా బా చేసావు" అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటంటే ఇది ఒకసారి స్పైసెస్ అలాగా డైరెక్ట్‌గా ఎయకుండా కొంచెం ఇలా దంచి వేస్తే ఏంటంటే పేలవు. అలాగే స టేస్ట్ కూడా బావుంటదనమాట. బాగా పడతది రైస్‌కి. అలాగా ఎసాను. తర్వాత ఇంకా పొటాటోస్ అయి ఏస్తన్నాను. ఏసిన తర్వాత ఇంకా ఒకసారి అది కూడా మిక్స్ చేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఏస్తున్నాను. ఒక 4 సరిపోతాయని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి ఏస్తున్నాను. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇంక దానికి తగ్గట్టు చేస్తున్నాననమాట. ఇంకా ఆనియన్స్ ఏస్తున్నాను ఇప్పుడు. ఆనియన్స్ ఏసి కాసేపు తిప్పి తర్వాత టమాటాస్ ఏస్తున్నాను. అయి సరిపోవేమో అని చెప్పేసి మళ్ళీ ఉన్నా కూడా ఏసాననమాట. ఇవన్నీ చట్నీకి అలాగే ఉప్మాకు కూడా కోసి పెట్టుకున్నాను. అందుకనే అలా ఉన్నాయి ప్లేట్ నిండా. ఇప్పుడైతే ప్రాన్స్ ఏసేసుకుంటున్నాను. ఇంకొకసారి మళ్ళీ అటు ఇటు తిప్పేసి ఇప్పుడు మషాలా అల్లం వెల్లుల్లి ధనియాలు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం ఆహ్, ముద్దలాగా అదే వేసుకున్నాననమాట. గసగసాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటాను. విడివిడిగా సెపరేట్‌గా పెట్టుకుంటాను. అది ఏసేసాను. అది ఒక 2 స్పూన్స్ ఏసాను. ఇంకా సాల్ట్ తగినంత ఏసుకున్నాను. ఇప్పుడు నల్ల నిమ్మకాయ కూడా ఏసుకుంటాను. నల్ల నిమ్మకాయ కూడా నేను బిర్యానీలో కొనుక్కున్నట్లో ఏస్తా ఉంటాను. ఇది కొంచెం పుల్లగా ఉంటది. బావుంటది. టేస్ట్ బావుంటదని చెప్పి ఏసాను. అన్నిట్లో ఎయను. కొనుక్కున్నట్లో ఏస్తాను. ఇప్పుడైతే కొంచెం పసుపు, ఇంకా పసుపేసి ఒకసారి తిప్పేసి ఇదైతే బిర్యానీ మసాలా అది కూడా ఏస్తాను. అది కూడా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం. మా అమ్మగారు తీసుకొచ్చారది వచ్చినప్పుడు. ఇదైతే ఇంకా గరం మసాలా, కొంచెం కారం ఏసేసి మొత్తం మిక్స్ చేసేసి ఒకసారి ఇంక కొత్తిమీర కూడా ఏసేసి ఒకసారి మిక్స్ చేసేసి నేను కొంచెం పుదీనా కూడా ఏసినట్టున్నాను. అది మిస్ అయినట్టుంది. ఇప్పుడు రైసు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాననమాట. ఇది కూడా రైస్ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నది దావత్. ఇది చాలా బావుంది రైస్ ఇంటికాడ నుంచి. అంతకుముందు ఇక్కడ తీసుకున్నాం గానీ అసలు నాకు నచ్చలేదు. అలాగే బాలేదు. చేసినా గానీ మెత్తగా అయిపోయేది. ఎందుకో నాకు నచ్చలేదది. ఇది మాత్రం చాలా బావుంది. 2 టైమ్స్ చేశాను తెచ్చిన కాడి నుంచి. చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకా ఒకసారి అది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అది నేను 2 గ్లాస్ ఏసుకున్నాను కదా రైస్. దానికి 2 గ్లాసులు ఏసి నానబెట్టేసి ఉంచాను. ఇంకా అవే ఏసేసాననమాట. మళ్ళీ అవి పాడేసుకోవడం ఎందుకు అంటే మంచినీళ్ళతో కడిగి మంచినీళ్ళేసి పెట్టాను. అవి ఇంకా అయ్యే ఏసేసుకున్నాను. ఏసేసుకొని కాసేపు తగినన్ని మళ్ళీ వాటర్ పోసేసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ సరిపోలేదని అది కూడా మళ్ళీ చూసుకొని మీరేసుకోండి. ఇంక అలాగా ఏసాననమాట. ఇంకా అలాగే తిప్పేసి అలా ఆ పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఉన్నాయి కూడా చెయ్యాలి కదా టిఫిను. ఈరోజు ఇడ్లీలో ఏమి ఎయట్లేదు. ఇంక ఉప్మా ఎయ్యాల్సొస్తుంది. పిండెయలేదు. అందుకని జెప్పేసి ఇంకా ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఇదేమో చట్నీ. ఇదివరకైతే చట్నీలో ఏం చేసేదాన్ని కాదు. ఇప్పుడైతే చేస్తున్నాను. ఆ చట్నీ అంటే కొంచెం తింటున్నారు. లేదంటే సరిగ్గా తినట్లేదండి. ఏమేసుకోరు మా హస్బెండ్ అయితే ఇంకా ఏమేసుకోరనమాట దాంట్లో. చక్కెరదేమేసుకోరు. చట్నీ చేస్తున్నాను ఈ మధ్యన కొంచెం అలాగా. ఇదైతే గుళ్ళు కొంచెం ఏగించేసి దాంట్లో మినపప్పు, కొంచెం జీలకర్ర, ఏంటిది పచ్చిమిర్చి, టమాటాలు అవన్నీ ఏసాను. కొంచెం చింతపండేసాను. ఒకసారి మొత్తం అన్నీ బాగా కలుపుకొని దాంట్లో లాస్ట్‌లో వెల్లుల్లిపాయలేసాననమాట. ఇంకదయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా చల్లారబెట్టుకోవడానికి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. రొటీన్ ఇంకా మామూలే కదా! ఇంకా హడావిడిగా బాక్సులు ప్రిపేర్ చేయాలి. 8:15 కల్లా రెడీ అయిపోయి ఉండాలి. బస్సొచ్చేస్తది 8:15 కల్లా. 8 కల్లా రెడీ అయిపోవాలన్నీ. ఇంకా పక్కన పెట్టుకున్నాను. నేను ఇంత గబగబా పట్టేసుకున్నాను దాన్నెళ్ళి. కాలిపోయింది చెయ్య. అది గుంజుకుంటూ అటు ఇటు తిరిగి కాసేపు పాపం అటు ఇటు తిరిగి మళ్ళొచ్చాను. వచ్చి మళ్ళీ పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఉప్మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను.
అంటే చట్నీ తాలింపు కోసం ప్రిపేర్ చేసుకున్నాను. అన్నీ కలిపి పెట్టుకున్నాను. శనగపప్పు అన్నీ కొన్ని మిక్స్ చేసేసి పెట్టాను. అది గమ్మున వేయడానికి బాగుంటుంది కదా అని ఆవాలు, శనగపప్పు, మినపప్పు మిక్స్ చేసి అలా పెట్టాను ఒక గిన్నెలో, చిన్న దాంట్లో పోపు పెట్టెలో పెట్టానన్నమాట. ఇంకా అది అయిపోయింది. ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను మార్నింగ్ అది. మాకు ఇంకా అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూసారా, అది మెయిన్ రోడ్ అనమాట. మాకు ఏంటి మా కిచెన్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది బ్యాక్ సైడ్ అనమాట. మాకు వెంటిలేషన్ అది బాగుంటుంది. కిచెన్ ఏంటి మొత్తం ఇల్లంతా నేను ఒకసారి పెడతాను, హోమ్ టూర్ పెడతాను చూదురు కానీ. ఇంకా ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట. ఇక వర్షం వస్తే మాత్రం అదంతా చెట్లు ఇప్పుడు క్లీన్ చేశారు. బిర్యానీ చూసారా, నా బిర్యానీ రెడీ అయిపోయింది, అది చూపిస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అసలు ఎలా తిన్నామని కూడా నేను కర్రీ దాంట్లోకి ఏం చేయలేదు. అది మేము ఏం వేసి తిన్నామని చెప్పి మళ్ళీ చూపిస్తాను చూడండి. అసలు చాలా బాగుంది, టేస్టీగానే ఉంది. మా హస్బెండ్ కూడా అన్నారు బాగుంది అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్తారు బాగుంది అంటే బాగుంది అంటారు, కొంచెం బాగాలేదనుకో పర్లేదు అంటారు. అది మరీ బాగుందనుకో బాగుంది బాగుంది అని చెప్పేసి తినేదాకా అవ్వడం అయ్యేదాకా ఒక 4 సార్లు అని చెప్తారనమాట. ఇంకా అలా ఉంటుంది అనమాట. ఇంకా ఇది ఉప్మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది నేను మర్చిపోయాను ముందుగా వేగించడం, మళ్ళీ ఇంకోటి పెట్టుకుని మళ్ళీ వేగించుకున్నాను అనమాట ఉప్మా రవ్వ. ఇంకా ఉప్మా మీకు తెలియనిదే ఉంది. ఇంకా అలాగా చేసేసుకొని ఇంకా నేను కొంచెం జారుడుగా చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు చేశానంటే అది తినేటప్పటికి గట్టిగా అయిపోతూనే ఉంటుంది. ఇంకా ఉప్మా అలాగే ఉంటుంది కదా, కొంచెం చేసినప్పుడు బాగానే ఉంటుంది, తినేటప్పటికి కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకా ఉప్మా మీకు తెలియనిదే ఉంది చేయడం. ఇంకా అలాగనమాట చేసేసుకుని కొంచెం ఇది కూడా నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను. గీ కూడా నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాము. ఇంకా అది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు జారుడుగా ఉంది కదా, ఇంకా తినేటప్పటికి కొంచెం గట్టిగా అయిపోతుంది మేము తినేసరికి. ఇంకా టీ కాసుకున్నాం కదా, టీ కూడా తాగేసి కాసేపు అలా కూర్చుని మళ్ళీ వచ్చి ఇంకా చట్నీ అయ్యి చూసారా మాది కిచెన్ ఎలా ఉందో. ఇప్పుడు వంట చేసినప్పుడు అలా ఉంటుంది, తర్వాత కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఉప్మా అన్నీ ఒకసారి చేసినవన్నీ చూపించేస్తున్నాను. ఉప్మా, చట్నీ, అలాగే నా బిర్యానీ, ఇంకా టేస్టీ బిర్యానీ చాలా బాగా వచ్చింది. చూసారా పైన చూసినప్పుడే తెలుస్తుంది కదా బాగా పలుగ్గా వచ్చిందని చెప్పి. ఇదైతే నేను ఇంట్లో తోడుపెట్టుకున్నది అనమాట. మేము పాలు వేయించుకుంటాం ఇక్కడ. అది కూడా నేను ఫస్ట్లో వచ్చినప్పుడు మాట్లాడుకున్నాను, ఇక్కడ పాలు వేయించుకోవడానికి కనిపిస్తే మాట్లాడుకుని వేయించుకున్నాం అనమాట. ఇంకా అదే తోడు పెడతా ఉంటాను. ఇంకా అది కొంచెం పిల్లలకి వేసేస్తున్నాను. ఇంకా రైతా కింద దాంట్లో ఆనియన్స్ మెయిన్, పిల్లలు తినరని చెప్పేసి కర్డ్ గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి జారుగా చేసి ఇంకా పెడతా, వాటర్గా చేసి కొంచెం పెడతాను అనమాట. ఇంకా అది వేసుకుని తినేస్తారు పిల్లలు. మార్నింగ్ ఇంకా 7:30 అవుతుంది, 8 కల్లా రెడీ అయిపోవాలి పిల్లలు. తిని రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతారనమాట బయటికి. ఇంకా 8:15 కల్లా బస్సు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎలా ఉందా చూసారా, ఇలా చేశానమాట. తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత సర్దుకుంటాను. అలా సర్దుకుని మొత్తం అన్నీ పనులు చేసుకుంటాను అనమాట. మెల్లిగా చేసుకుంటాను, అందరూ పంపేసిన తర్వాత ఇంకా జాగ్రత్తగా చేసుకుంటాను అనమాట. ఆ వాటర్ బాటిల్ చూపిస్తాను చూడండి. ఆ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుంటూ ఉంటాను. బాగా మీద కనిపించింది కదా, అది పెట్టుకుని ఈ వాటర్తో ఇంకా వాటర్ బాటిల్తో వాటర్ తాగుతూ ఉంటాను. ఈ మధ్యన అలా చేస్తున్నాను. ఇక చూసారా, ఇంకెలా పండు మిరపకాయ పచ్చడి వేసుకుని అలా కొంచెం దాంట్లో కలుపుకొని తింటే ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. అసలు టేస్ట్కి టేస్ట్, వేడికి వేడి, మంటకి మంట, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అలాగయింది. ఇలాగ తిన్నాము. ఇంకా ఇది నిమ్మకాయ కూడా ఉంది కదా, నల్ల నిమ్మకాయ, అది కూడా దాంట్లో మిక్స్ చేసుకుంది అంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, మీకు చెప్తాను నాకు నోరూరిపోతుంది. ఇక్కడితో నా బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.